ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన ఆర్జిత సేవా టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది అనే దాని గురించి, అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే జూన్ నెల 500 రూపీస్ దర్శనం టికెట్స్ కి సంబంధించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని, అలాగే జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వార్షిక జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రెజెంట్ అయితే ఈ ఆర్జిత సేవా టికెట్స్ అన్ని కూడా జూన్ నెలకి సంబంధించి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే ఈ ఆర్జిత సేవా టికెట్స్ బుకింగ్ లో కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది శ్రీవారి భక్తులకి సారీ సెలెక్టెడ్ స్లాట్ ఈజ్ ఆల్రెడీ బ్లాక్డ్ బై అదర్ ఫిలిగ్రమ్ అండ్ పేమెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని కొంతమంది భక్తులకి ఎర్రర్ రావడం జరిగింది. అలాగే మరికొంతమంది భక్తులకి ఫిలిగ్రమ్స్ బుకింగ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అని ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి అమౌంట్ అనేది కట్టి టికెట్స్ అనేవి కన్ఫర్మ్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఇలా కొన్ని ఎర్రర్స్ మధ్య ఈ టికెట్స్ అనేవి దాదాపుగా 1 అవర్ పాటు అవైలబుల్ లో ఉండడం జరిగింది. ఎవరికైతే అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదో ఆ భక్తులందరికీ కూడా మీ అమౌంట్ అనేది 24 అవర్స్ లో మాక్సిమం రీఫండ్ అయిపోతుందండి. 24 అవర్స్ లో కన్నా రీఫండ్ కాకపోతే 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 అవర్ ముందుగానే మీరు ఏ వర్చువల్ సేవ టికెట్ ద్వారా అయితే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వర్చువల్ సేవని బుక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా ఈ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీరు వర్చువల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వలన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అమౌంట్ కూడా మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదండి. కాబట్టి మీరు చాలా ఫాస్ట్ గా ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ముందుగానే మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకోకుండా మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే వర్చువల్ సేవ ప్లస్ దర్శనం రెండు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే వర్చువల్ సేవని ముందుగా మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి అమౌంట్ పే చేసి వర్చువల్ సేవని బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేసి వర్చువల్ సేవ ప్లస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే లోపు ఈ టికెట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా బుక్ అయిపోయే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఎవరైతే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ముందుగానే వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని రెడీగా పెట్టుకొని 3 గంటలకి దర్శనం రిలీజ్ చేసినప్పుడు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అయితే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 10 మందికైనా కూడా బుక్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు వర్చువల్ సేవా టికెట్స్ ని ఒక్కొక్కసారి ఇద్దరు చొప్పున వర్చువల్ సేవని బుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు అనుకోండి. మధ్యాహ్నం 3 గంటలకి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి వర్చువల్ సేవని సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ గా మీరు వెంటనే అందరికీ కూడా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫాస్ట్ గా 10 మందికైనా కూడా మీరు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శోభారాణి గారు 1/3/2025 300 రూపీస్ దర్శనం వెళ్ళాను, జూన్ 300 రూపీస్ వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ మాత్రమే ఉండాలండి. మీరు మార్చి 1వ తేదీన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. సో ఏప్రిల్ 1వ తేదీకి 1 మంత్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు జూన్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ టికెట్స్ ద్వారా జూన్ నెలలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యాము, జూన్ 19వ తేదీకి మా చిన్నాన్న వాళ్ళు కూడా వస్తాం, వాళ్లకు కూడా దర్శనం టికెట్స్ బుక్ చేయమన్నారు. సేమ్ మొబైల్ నెంబర్ తో సీనియర్ సిటిజన్ కి బుక్ చేస్తే బెటరా లేకుంటే వేరే మొబైల్ నెంబర్ తో చేస్తే బెటరా, ఒకే నెంబర్ తో చేస్తే అకామిడేషన్ బుకింగ్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. ముందుగా మీరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయిన మొబైల్ నెంబర్ తోనే సీనియర్
సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని కూడా బుక్ చేశారు అంటే మీరు సేమ్ మొబైల్ నెంబర్ తో 2 రూమ్స్ ని తిరుమలలో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. అంటే జూన్ నెలకి సంబంధించి తిరుమల కొండపై మీరు 2 వేరు రూమ్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు సుప్రభాతం సేవతో సెలెక్ట్ అయినటువంటి మొబైల్ నెంబర్ తో కాకుండా వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి జూన్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోండి. అలా వేరు మొబైల్ నెంబర్స్ తో వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం వలన 2 మొబైల్ నెంబర్స్ తోనూ లాగిన్ అయి జూన్ నెలలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ శివ గారు తిరుమల ఘాట్ రోడ్ టైమింగ్స్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. తిరుపతి నుండి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలను తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాజు గారు వైకుంఠ ఏకాదశి టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో అంటే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఆ 10 రోజుల పాటు వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు రిలీజ్ చేయరండి. ఆ టికెట్స్ ని హోల్లో పెట్టడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కేవలం 4 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు. అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, ట్రస్ట్ స్టార్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్, ఈ 4 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో దర్శనం కల్పిస్తారు. మిగిలిన అన్ని రకాల దర్శనాల్ని కూడా ఆ 10 రోజుల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ న్యాచురల్ వీడియోస్ గారు అలిపిరి ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మంత్ మార్చి 27th మార్నింగ్ రీచ్ అవుతాం. టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ని ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ ను తీసుకొని నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SST టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీరు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అంటే మీరు మార్చి 27వ తారీఖు మార్నింగ్ తిరుపతికి చేరుకునే సమయానికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ SST టోకెన్స్ అందుబాటులో ఉన్నాయా లేదని తెలుసుకొని ఇన్ కేస్ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఎటువంటి టోకెన్స్ లేకుండా మీరు తిరుమలకి రీచ్ అయ్యి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కామేశ్వరి గారు APSRTC TTD టికెట్స్ ఇప్పుడు ఇస్తున్నారా మ్యామ్ అని అడుగుతున్నారు. APSRTC అండ్ TSRTC లో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ను కావచ్చు 2024 డిసెంబర్ నెల నుంచి టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. తిరిగి ఆ టికెట్స్ ని ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్రస్తుతం అయితే APSRTC TSRTC టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేయడం లేదు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 20వ తారీఖు గురువారం రోజున 58,872 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,523 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,71,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల
సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే ఈ రోజు రిలీజ్ చేసే టికెట్స్ గురించి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Thanks for watching.